హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి డిజైన్ ఇదేనండి. సో ఈ డిజైన్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది శారీలోని బ్లౌజ్ పీసేనండి. నేను దీన్ని ఇలా నార్మల్గా బ్యాక్ ఓపెన్ ఇచ్చేసి నేను బోట్ నెక్ స్టిచ్ చేసుకున్నాను. జస్ట్ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా క్లాత్ని నేను పైపింగ్గా యూజ్ చేశాను. సో ఈ డిజైన్ చేయడానికి మనకు కావాల్సినవి థ్రెడ్ అండి అండ్ సీజర్. ఇది వచ్చేసి కోహినూర్ థ్రెడ్ అంటారు, అలాగే యాంకర్ థ్రెడ్ అని కూడా అంటారు. సో నేను దాన్ని స్టిచ్ చేయడానికి ఇలా కొంచెం ఎక్కువ నెంబర్ ఉన్న నీడిల్ని యూజ్ చేస్తున్నాను. ఇంకా మనకి డిజైన్కి కావాల్సినవి బీడ్స్ అండి. అలాగే బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి మనకు చాలా సన్న నీడిల్ కావాలండి. సో ఈ డిజైన్కి కావాల్సిన మెటీరియల్ ఇదే. సో ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇలా నేను ఒక రౌండ్గా ఉండే అంటే ఏదైనా సరే నేను 1 రూపీ కాయిన్ని తీసుకున్నాను. సో 1 రూపీ కాయిన్తో ఇలా ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎన్ని రౌండ్స్ కావాలనుకుంటున్నామో అన్నీ. సో ఇలా అన్నీ మార్క్ చేసేసుకోవాలి. సో ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని మార్క్ చేసుకున్న తర్వాత మనం బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఒక లైన్ తీసుకోవాలి. సో నేను నెక్స్ట్ ఇలాగే ఆ నెక్ వంపు తిరిగే దగ్గర ఇంకొక రౌండ్ నేను గీసుకుంటున్నాను. సో ఇది మనకి బోట్ నెక్ కాబట్టి ఫుల్ వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ రైట్ సైడ్ మనకి హాఫ్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ పళ్ళు వస్తుంది కాబట్టి ఫుల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. సో రౌండ్స్ అన్నీ గీసుకున్న తర్వాత నేను దీనికి నార్మల్గా లైట్గా కొంచెం షేప్ వచ్చేలాగా నేను గీసుకుంటున్నాను. ఎలాగో చూడండి ఒక్కసారి వీడియోలో. సో ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం యాంకర్ థ్రెడ్ని నీడిల్కి ఎక్కించేసుకొని ముడికుట్టు కుట్టుకోవాలి. సో ముడికుట్టు ఎలా కుట్టాలో నేను వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముడికుట్టు చాలా ఈజీ అండి. నీడిల్ని మనం బ్లౌజ్కి కుచ్చేసిన తర్వాత నీడిల్ చుట్టూ 2 రౌండ్స్ తీసుకొని అదే ప్లేస్లో మనం నీడిల్ని కిందికి పాస్ చేసేసేయాలి. అప్పుడు మనకు అక్కడ ఒక ముడి లాంటి కుట్టు వస్తుందండి. దీన్నే ముడి కుట్టు అంటారు. దీన్నే ఫ్రెంచ్ నాట్ అని కూడా అంటారు. సో చూసేయండి అది ఆ కుట్టు మనకి ఎలా వస్తుందో. సో ఇలా అయితే వస్తుందండి. సేమ్ అలాగే రౌండ్గా మనం ఆ ముడి కుట్టు చుట్టూరా కుట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకు ఆ రౌండ్ మొత్తం అనేది ఫిల్ అవుతుంది. అలా ఫిల్ అయినప్పుడు మనకి ఏంటంటే ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. సో అలాగే అండి, నీడిల్కి 2 రౌండ్స్ థ్రెడ్ చుట్టి సేమ్ అదే ప్లేస్లో నుంచి మనం నీడిల్ని కిందికి పాస్ చేయాలి. సో అప్పుడు అది మనకి ఒక ముడి లాంటి డిజైన్ వచ్చేస్తుంది. ఇలాగే సర్కిల్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సో చూసేయండి నేను ఆ సర్కిల్ మొత్తం ఎలా ఫిల్ చేశానో. సో ఇలాగే మనం ఎన్ని రౌండ్స్ తీసుకున్నామో అన్ని రౌండ్స్కి మనం కుట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఆ ఫ్లవర్లో మనం ఇప్పుడు బీడ్స్ స్టిచ్ చేసుకుందాము, చూసేయండి. ఫస్ట్ గోల్డ్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకొని మనం పూసలు కుట్టే సూదిని మాత్రమే తీసుకోవాలండి, వేరేది తీసుకోకూడదు. ఎందుకంటే మనకి పూసలు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి. సో ఒక్క బీడ్ని మాత్రం తీసుకొని ఫస్ట్ మిడిల్లో స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దాని చుట్టూరా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని బీడ్స్ మనం కుట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ 5 or 6 తీసుకున్నాను. మీకు నచ్చితే ఎన్ని అయినా తీసుకోండి. సో నేను ఆ బీడ్స్ని ఎలా కుడుతున్నానో ఒక్కసారి వీడియోలో చూసేయండి. సో అలా మనం ఆ రౌండ్స్ అన్నిటికీ బీడ్స్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ని మనము
2 స్ట్రాండ్స్ మాత్రమే తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మనం లైన్ గీసుకున్నాం కదండీ, ఆ లైన్ పైన మనము గొలుసు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా గొలుసు కుట్టేసుకోవాలి. నార్మల్గా గొలుసు కుట్టుకోవడం అందరికీ తెలుసండి, తెలియదని కాదు. సో ఇలాగా మనం గీసుకున్న లైన్ పైన గొలుసు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్నగా కుట్టుకోవాలండి, మరీ పెద్దగా కుట్టుకుంటే చూడడానికి అంత డిజైన్ బాగోదు. సో ఇలాగే మనం గీసుకున్న స్ట్రైట్ లైన్స్కి మొత్తం గొలుసు కుట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను బీడ్స్ కుట్టుకోవడానికి ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నానండి. మనం గొలుసు కుట్టుకున్నాం కదా, సో ఆ లైన్కి ఇరువైపులా మనకు నచ్చినన్ని బీడ్స్ కుట్టుకోవాలి. సో ఇక్కడ నేను మరి ఎక్కువ కాదు, మరి తక్కువ కాదు, కొంచెం డిస్టెన్స్లో మాత్రమే నేను కుట్టుకుంటున్నాను. సో ఇలా మీరు కూడా నచ్చితే ఇలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోండి. ఫస్ట్ ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇలాగే మొత్తం కూడా మార్క్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం బీడ్స్ కుట్టేసుకుందాము. చూసేయండి ఎలాగో. సేమ్ ఇంతకుముందు తీసుకున్నట్టుగానే గోల్డ్ కలర్ కాటన్ థ్రెడ్ని మనం పూసలు కుట్టే సూదికి ఎక్కించేసుకోవాలి. ఇక్కడ నేను 2 mm బీడ్ ఒకటి, అలాగే నార్మల్ షుగర్ బీడ్స్ ఉంటాయి కదండి, నేను అవి మరియు వైట్ మనకి చిన్నగా ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. సో ఫస్ట్ 2 బీడ్స్ మాత్రమే తీసుకోవాలండి. సో అలా 2 బీడ్స్ తీసుకొని కుడితేనే మనకి మగ్గం వర్క్లో కుట్టినట్టుగా ఫినిష్ వస్తుంది. లేదంటే ఫినిషింగ్ మాత్రం మనకి అంత బాగోదు. సో చూసేయండి ఇప్పుడు. ఓన్లీ 2 బీడ్స్ మాత్రమే తీసుకోవాలండి. ఫస్ట్ 2 షుగర్ బీడ్స్ తీసుకోవాలి. ఆ బీడ్స్ని మనం ఫస్ట్ బీడ్కి సెకండ్ బీడ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్ మధ్యలో మనం సూదిని కుచ్చాలి. అప్పుడు మనకి మగ్గం వర్క్లో వచ్చే ఫినిషింగ్ వస్తుంది. సో ఎలాగో ఒకసారి వీడియోలో చూసేయండి. అలా కుచ్చిన తర్వాత ఆ ఫస్ట్ బీడ్ ఉంది కదండి, దాని నుంచి మనం నీడిల్ని ముందుకి తీసుకోవాలి. చూడండి మనకి ఆ పూసలు ఎక్కడ కదలకుండా వస్తాయి. సో ఇప్పుడు ఇంకొక 2 బీడ్స్ తీసుకుందాము. సేమ్ ఇంతకుముందు చూపించిన విధంగానే ఆ బీడ్స్ని కూడా కుట్టేసుకోవాలి. ఒక్కసారి చూసేయండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ పైన మొత్తం పూసలు అలాగే కుట్టేసుకోవాలి. సో ఇలాగే మొత్తం మనం బీడ్స్ కుట్టుకుంటూ పోతే ఒక లీఫ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. సో ఫైనల్ లుక్ ఇదేనండి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. సో నేను చెప్పాను కదండి ఇక్కడ హాఫ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలని. సో ఇలా నేను హాఫ్ మాత్రమే స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో మనకి తక్కువ ఖర్చులో గ్రాండ్గా డిజైన్ మనకి రెడీ అయిపోయింది. సో ఫ్రంట్ నెక్ మాత్రం ఇలాగే ఉందండి. సో చూసేయండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రంట్ లుక్, ఇది బ్యాక్ లుక్ అండి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇవాళ డిజైన్ ఇదే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.